హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అంగన్వాడీ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. అంగన్వాడీ ఉద్యోగాలలో ముఖ్యంగా ఈ యొక్క టీచర్లు, హెల్పర్ ఉద్యోగాలు కాకుండా మరో రకమైన ఉద్యోగాలు అయితే రాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అయితే దీని మీద ప్రతిపాదనలు మాత్రమే వస్తున్నాయి. దీని మీద అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ప్రస్తుతానికైతే పత్రికా ముఖంగా పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్ మాత్రమే వచ్చి ఉంది. అందులో ఈ అంగన్వాడీ టీచర్, హెల్పర్ ఉద్యోగాలు కాకుండా మరో రకమైన ఉద్యోగాలు అయితే ఉండబోతున్నాయి. సో వాటి గురించి అయితే మనం తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. దీంతోపాటు ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారంలో ఈ యొక్క అంగన్వాడీ పిల్లలకు సంబంధించి ప్రత్యేకమైన కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ కిట్లో షూస్ ఉంటాయి, అదేవిధంగా పిల్లలకు సంబంధించిన బుక్స్ ఉంటాయి, బొమ్మలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయని చెప్తున్నారనమాట. సో దాని గురించి కూడా చూద్దాము. సో నేను మీకు థంబ్నెయిల్లోనే మెన్షన్ చేస్తున్నాను అనమాట. పూర్తి వివరాల్లోకి అయితే వెళ్దాం. ఇలాంటి అప్డేట్స్ ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్, అదేవిధంగా అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు ముందుగా తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఇక డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మీకు వచ్చినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. ఒకసారి స్క్రీన్ మీద అయితే చూడండి. ఇందులో ఉన్నటువంటి సమాచారం ఏ విధంగా ఉందనేది మీకు కూడా తెలుస్తుందన్నమాట. సో ఒక్కసారి మీరు వెయిట్ చేయండి. నేను మీకు వచ్చినటువంటి ఆర్టికల్ని అయితే షేర్ చేస్తున్నాను. సో ఇదేనండి, జిల్లాకు 30 బడుల్లో ప్రీ ప్రైమరీ అని చెప్పి చెప్తున్నారనమాట. అసలు దీని యొక్క ఉద్దేశం ఏంటి అనేది చూద్దాము. అంగన్వాడీ కేంద్రాలున్న పాఠశాలలే ఎంపిక. సో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో 30 ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రీ ప్రైమరీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్వాడీ కేంద్రాలున్న ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాలను అందుకు ఎంపిక చేయనుంది. అంటే ఇది ఒక ప్రతిపాదన మాత్రమే, దీన్ని ఇంకా కూడా అమల్లోకి అయితే తీసుకురావడం లేదు. ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రవేశపెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ పాఠశాలను ఎంపిక చేయాలి, ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో నడుస్తున్నటువంటి తరగతుల కంటే భిన్నంగా ఏం చేయాలి అని చర్చించారన్నమాట. సో తొలి దశలో వచ్చేటువంటి 2025-26 సంవత్సరముకు గాను, అంటే విద్యా సంవత్సరము జూన్ నెల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి 2025-26లో ఈ యొక్క పాఠశాలలు, ప్రీ ప్రైమరీ పాఠశాలలు అంగన్వాడీలకైతే లింక్ చేయబోతున్నారనమాట. ఇందులో అంగన్వాడీలో ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి టీచర్లను లేదా హెల్పర్లను కొనసాగించాలా, లేకపోతే కొత్త వారిని తీసుకురావాలా అనే దాని మీద చర్చలు అయితే జరుగుతున్నాయన్నమాట. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒక జిల్లాకు 30 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మొత్తానికి 33 జిల్లాలకు సంబంధించి 990 ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని నిర్ణయించారు. ఒక్కో దాంట్లో 30 మందికి ప్రవేశం అయితే కల్పిస్తారు. ఈ నెల 15 లోపు ఆయా పాఠశాలలను మహిళా శిశు సంక్షేమ శాఖ గుర్తించి జాబితాను విద్యాశాఖకు అందజేయనుంది. సో విద్యాశాఖ అనేవాళ్ళు ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఏవైతే అంగన్వాడీలు కేంద్రాలు ఉన్నటువంటి పాఠశాలను ఎంపిక చేస్తున్నటువంటి వీటిల్లో ఈ విద్యాశాఖ ఏం చేస్తుందంటే ప్రస్తుతం చిన్నారులకు అంగన్వాడీ టీచర్లు విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. వారి విద్యార్హత ఇంటర్మీడియట్, దానితోడు ఊళ్ళోనే వారు కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పంపేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సో ఒకసారి ఇక్కడ మీరు వినండి ఈ టాపిక్ అనేది. అంగన్వాడీ టీచర్లు అనేవాళ్ళు సొంత గ్రామానికి సంబంధించిన వాళ్ళకే జాబ్స్ అనేటివి ఇస్తారు కాబట్టి, అయితే అక్కడే ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి అక్కడ పిల్లల యొక్క తల్లిదండ్రులను కొత్త టీచర్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో కొత్త వారికి అవకాశం ఇస్తే వాళ్ళకి పంపిస్తారు అనే ప్రతిపాదన అయితే ఇక్కడ వినిపిస్తుంది. సో కాబట్టి ఈ యొక్క అంగన్వాడీల్లోనే ఈ ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనేటివి యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. వీరి కొరకు విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంటుందని ఇక్కడ మనకు క్లియర్గా అయితే తెలుస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ క్రమంలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రవేశపెట్టాలన్న పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాలను విద్యాశాఖ బలోపేతం చేయనుంది. మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడవచ్చు. ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనేటివి ఈ అంగన్వాడీల్లో అయితే కలిసిపోతాయి. అందుకు విద్యా వాలంటీర్లను నియమించాలని విద్యాశాఖ భావిస్తుంది. వారు ఇంటర్మీడియట్తో పాటు డిఈడి చదివి ఉంటారు. సో ఇంకా టెట్పై పాస్ అయి ఉంటారు కాబట్టి చిన్నారులకు విద్యాశాఖ నుంచి ముఖ్యమంత్రి పేరిట కిట్ కూడా ఇవ్వడము, అందులో బొమ్మలు, పుస్తకాలతో పాటు టై, బూట్లు ఉండొచ్చని సమాచారము. టీచర్లకు ట్యాబ్లు కూడా ఇస్తారు. సమగ్ర శిక్ష నిధులతో వాటిని సమకూరుస్తారు. ఆట వస్తువులను కూడా విద్యాశాఖ తమ నిధులతో ఇవ్వనుందని చెప్పి తెలుస్తుంది.
సో ఇక్కడ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లలో చూస్తాం మనము ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ ఇవి ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ అనేటివి నడుపుతున్నాయో సేమ్ అదేవిధంగా గవర్నమెంట్ తరపున ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనేటివి అంగన్వాడీలతో బలోపేతం చేసి ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాల్లో ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్స్లో వచ్చేసి విద్యా వాలంటీర్లను నియమించుకొని వాళ్ళు అదేవిధంగా ఈ అంగన్వాడీల్లో ఉన్నటువంటి వాళ్ళు చదువు చెప్పే విధంగా విద్యాశాఖ ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు ఇక్కడ తెలుస్తోంది. కాబట్టి అంగన్వాడీల్లో ఈ అంగన్వాడీ టీచర్లు, ఈ యొక్క ఆయాలు, అదేవిధంగా హెల్పర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అంగన్వాడీలకు ఈ ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనేటివి బలోపేతం చేసి విద్యా వాలంటీర్లు నియమిస్తారు అనే వార్త రావడము సో కొంచెం గమనించాల్సిన విషయం అన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా అంగన్వాడీ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నారండి. అంగన్వాడీ నోటిఫికేషన్ 2 వారాల తర్వాత వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుందనే వార్త అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి త్వరలోనే నేను మీకు వీడియోస్ అనేటివి చేస్తాను. ప్రస్తుతానికైతే ఉన్నటువంటి సమాచారం ఇదేనమాట. అంగన్వాడీలు బలోపేతం అయితే కాబోతున్నాయన్నమాట. విద్యా వాలంటీర్లు కొత్తగా అయితే రాబోతున్నారనే దాని మీద ఇక్కడ సమాచారం అయితే అందించాను. పిల్లలకు సంబంధించి ముఖ్యమంత్రి పేరిట కిట్లు అనేటివి వస్తాయి. ఆ కిట్లలో పుస్తకాలు, బొమ్మలు, టై, బూట్లు ఉంటాయని చెప్పి క్లియర్గా అయితే తెలుస్తుంది. సో ఇదన్నమాట అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించిన ఫుల్ క్లారిటీతో డీటెయిల్స్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.